ఎండాకాలం అంటే ఎక్కువగా టమాటా చారు లేకపోతే పప్పుచారు రసమో పెట్టుకుంటాం. అయితే పాతకాలం పద్ధతిలో మా అమ్మగారి స్టైల్లో టమాటా చారుని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దీనికోసం అయితే అర కేజీ వరకు టమాటాలు తీసుకున్నాను. ఆల్రెడీ శుభ్రంగా కడిగిన టమాటాలని పైన ఉన్న బ్లాక్ పార్ట్ తీసేసి ఇలా సన్నని ముక్కలుగా తరిగేసుకోండి. ఈ టమాటా చారుకి కొంచెం పండిన టమాటాలు అయితే బాగుంటాయి. ఇలా అన్ని టమాటాలు కట్ చేసిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ నిండుగా క్రిస్టల్ సాల్ట్ని వేయండి. క్రిస్టల్ సాల్ట్ వేసిన తర్వాత టమాటాలని వీడియోలో చూపించిన విధంగా చేతితో చక్కగా స్మాష్ చేసుకోవాలి. ఒకవేళ మీకు స్మాష్ చేసుకోవటం కష్టమైతే దీన్ని మిక్సీలో అయినా వేసుకోవచ్చు. కానీ ఇలా టమాటాలని చక్కగా చిదుముకొని టమాటా చారు పెట్టుకుంటే చాలా రుచికరంగా ఉంటాయి. ఇదైతే మా అమ్మగారి స్టైల్ రెసిపీ అండి, పాతకాలం రెసిపీ. మీకు ఎవరికైనా ఇలా టమాటా చారు పెట్టడం తెలిస్తే కామెంట్ చేయండి. ఇవి పూర్తిగా నలిగిన తర్వాత మీకు చూపిస్తాను. టమాటాల నుంచి ఇలా జ్యూస్ అనేది బయటికి వచ్చే విధంగా చేత్తోనే చక్కగా స్మాష్ చేసుకోవాలి. ఈ నీరుతోనే మనం టమాటా చారు పెట్టుకుంటాము. టమాటా చారు కోసం 2 ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నని పొడవు ముక్కలుగా తరిగి పక్కన తాలింపు కోసం 2 స్పూన్ల వరకు నూనెని ఒక గిన్నెలో వేసుకొని వేడి పెట్టుకోండి. ఎండుమిరపకాయలు 2-3 వేసుకోండి. పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కూడా అర టేబుల్ స్పూన్ చొప్పున వేయండి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి. సన్నగా తరిగిన ఉల్లిపాయను కూడా దీనిలో వేసేసేయండి. 7-8 చిన్నులపాయలు తీసుకోండి. వీటిని లైట్గా క్రష్ చేసుకోండి. ఇలా నలగొట్టుకోవటం వల్ల చిన్నులపాయ ఫ్లేవర్ అనేది చారులోకి బాగా దిగుతుంది. చిన్నులపాయల్ని వేసేసేయండి. పోపులో ఎండుమిరపకాయ, చిన్నులపాయ వేయటం వల్ల ఈ చారు చాలా రుచికరంగా ఉంటుంది. ఉల్లిపాయల్ని ఎర్రగా అయ్యే వరకు వేపుకోండి. టమాటాలు ఇందాక స్మాష్ చేసుకున్నాం కదా, ఆ రసాన్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తొక్కలు కొంచెం రాకుండా చక్కగా చేత్తో స్మాష్ చేసుకుంటూ టమాటా రసాన్ని మాత్రమే గిన్నెలోకి తీసుకోవాలి. మరలా టమాటాలని ఇంకొకసారి స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్న టమాటాల్లోకి కొన్ని నీళ్లు, అంటే 1 గ్లాస్ వరకు నీళ్లు వేసి మరలా టమాటాలని మెత్తగా చేత్తో నలుపుకోవాలి. మామూలుగా చేసిన టమాటా చారు కన్నా ఇలా చేత్తో స్మాష్ చేసిన టమాటా చారు చాలా రుచికరంగా ఉండటంతో పాటు టమాటాల్లో ఉన్న విటమిన్స్, న్యూట్రియంట్స్ కూడా మనకి ఫుల్గా అందుతాయి. ఇప్పుడు టమాటా పిప్పినంతా పక్కకు పెట్టేసుకొని మరలా స్మాష్ చేసుకున్న టమాటా రసాన్ని గిన్నెలోకి వేసేసుకోండి. ఈ ప్రాసెస్ని 2 సార్లు చేసుకుంటే మనకి టమాటా రసం అనేది చిక్కగా వచ్చేసేస్తుంది. పోపు వేగింది. రెడీ చేసుకున్న టమాటా రసాన్ని దీంట్లో వేసేసుకోండి. అంటే చారు మీరు తినే ప్రకారం కొంచెం పలుచగా అయితే ఎక్కువ నీళ్ళు, లేకపోతే చిక్కగా పెట్టుకోవాలనుకుంటే తక్కువ నీళ్ళు వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇంకొక పెద్ద మంచినీళ్ళ గ్లాస్ 2 నీళ్లు వేసాను. మొత్తంగా అర కేజీ టమాటాలకి 1.5 లీటర్ వరకు నీళ్లు పడతాయి. అయితే ఈ చారు ఒక అరగంట పాటు మరగాలి. 1/2 స్పూను పసుపు, 1 టేబుల్ స్పూను నిండుగా ఎండుకారాన్ని వేసుకోండి. టమాటాలు స్మాష్ చేసేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు ఉప్పు అవసరం లేదు. చారుని ఒక్కసారి మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక పొంగు రానివ్వాలి. చూడండి, ఇలా ఒక పొంగు రావటం మొదలైంది కదా, ఇది పూర్తిగా పైకి పొంగులాగా వస్తుంది. చూసారా, పైదాకా వచ్చేసేసింది. ఇంక ఇలా వచ్చినాక మంటని సిమ్ చేసేసుకొని ఒక్క 20 నుంచి 30 నిమిషాలు, కనీసం 20 నిమిషాలైనా అట్లా స్లో ఫ్లేమ్లో మరిగించుకోవాలండి. మరిగించుకుంటే టమాటా చారు చిక్కబడి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి. కారం, ఉప్పు అనేది మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు.
అరగంట తర్వాత మీకు చూపిస్తాను. చారు అయితే మనం పెట్టిన దానికన్నా కూడా సగానికి తగ్గిపోయినాయండి. చూడండి, మీరు గమనిస్తే అర్థమవుతుంది. ఇక్కడ వరకు పెట్టాను నేను చారు, సగానికి అవి మరిగిపోయినాయి. ఇలా మరిగితే చారు చాలా రుచికరంగా ఉండటంతో పాటు 2 రోజులు నిల్వ కూడా ఉంటాయండి. పూర్తిగా చల్లారి పెట్టుకొని బయట పెట్టుకుంటే 2 రోజులు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4-5 రోజులు నిల్వ ఉంటాయి. వేడన్నంలో ఈ చారు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే ఇడ్లీకి కూడా కాంబినేషన్గా అదిరిపోతుంది.